రేవంత్ రెడ్డి గారు ఆలోచన విధానం చూస్తుంటే 6 months నుంచి మీకు ఏమనిపిస్తుంది మేడం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద? మీరు రీసెంట్గా మనకు క్రెడాయన్ ఎక్స్పోలో ఫస్ట్ టైం ఆయన ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పోలో ఆయన మీటింగ్ అడ్రస్ చేయడం జరిగింది. ఏమన్నారు, మాకు పరిపాలనా విధానంలో ఎలాంటి విభేదాలు లేవు, వ్యక్తిగతంగా కూడా మాకు విభేదాలు లేవు, రాష్ట్ర అభివృద్ధిలో మాకు విభేదాలు లేవు, విజన్ 2050, నా ప్రపంచం నా పోటీ కర్ణాటకతో కాదు, బెంగళూరుతో కాదు, ప్రపంచంతో అంటున్నారు ఆయన. కానీ ఆ రకమైన డెవలప్మెంట్స్ చేయడానికి నాకు తెలిసి ఇంకా అంత ఎకో సిస్టమ్ని ఆయన ఇంకా క్రియేట్ చేయలేదు. జస్ట్ అనౌన్స్మెంట్స్ మాత్రమే జరుగుతున్నాయి. అవన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక స్థాయికి రావాలంటే మేబీ ఒక ఇయర్ టైం పట్టొచ్చేమో. ఎందుకంటే వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు, దే ఆర్ కంటిన్యూ. మీరు న్యూస్ చూస్తే తెలిసిపోతుంది. న్యూస్ చూసారనుకోండి, ఏ గవర్నమెంట్ ఏం ప్రతిపాదించింది, వీళ్ళు దీన్ని ఏం కంటిన్యూ చేస్తున్నారు అనేది అర్థమైపోతుంది. సో వీళ్ళు కొత్తగా ఇప్పుడు చేస్తున్నది ఏమీ లేదు, జస్ట్ అగ్రెసివ్గా చెప్తున్నారు అంతే, మేము ఇది చేస్తాము అని. కానీ ఇవన్నీ రావడానికి, ఇవి మనకు కనపడడానికి మాత్రం టైం పడుతుంది. హైదరాబాద్ ఇప్పటికే 3 సిటీలుగా ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 4th సిటీ ఒకటి డెవలప్ చేస్తా అంటున్నారు. ఇప్పుడు ఈ 4th సిటీ రావటం వల్ల సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఎలాంటి పెను మార్పులు రాబోతున్నాయి? హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్. 4th సిటీ ఏంటండి? ముచ్చర్ల సిటీ. ముచ్చర్లలో ఆల్రెడీ, ముచ్చర్ల అనేది ఇట్స్ ఎ ప్లేస్, అక్కడ ఆల్రెడీ మనకు 19,000 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ అవైలబిలిటీలో ఫార్మా సిటీకి అలొకేట్ చేసి ఉంది. అంటే ఇది మనకి ఏ హైవే? శ్రీశైలం హైవే. అంటే ఏ ఎగ్జిట్? తుకుగూడ ఎగ్జిట్. సో శ్రీశైలం హైవేకి, ఎయిర్పోర్ట్కి అతి చేరువలో వన్ ఆఫ్ ద హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్ అవైలబిలిటీ అనేది ఉంది గవర్నమెంట్కి. వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఒకసారి మహేశ్వరంలో ఏ సిటీ వస్తుంది అని చెప్తారు, ఒకసారి ముచ్చర్ల అంటారు, ఒకసారి రాచకొండ అంటారు. సో ఇట్లా దే ఆర్ డైవర్సిఫైయింగ్ ద ప్లేసెస్ వాళ్ళు ఎక్కడైతే డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు అనేది. సో 4th సిటీ ఏంటి? నెట్ జీరో సిటీ అనేది. అండ్ మెడికల్, హెల్త్, ఎక్స్ట్రీమ్ న్యూయార్క్ తరహాలో డెవలప్ చేస్తామని చెప్తున్నారు. యాక్చువల్గా అక్కడ ఆల్రెడీ మీరు చూస్తే ఫార్మాసిటీ అలొకేటెడ్ ల్యాండే అది. ఇంతకుముందు గవర్నమెంట్ ఏంటంటే అక్కడ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫార్మా యాక్టివిటీస్ అక్కడ జరుగుతాయని చెప్పారు. వెరాజ్ ఈ గవర్నమెంట్ అది పొల్యూషన్ రిలేటెడ్ ఉంటుంది, ఇది కాకుండా మేము ఫార్మా క్లస్టర్స్ క్రియేట్ చేస్తాము అని చెప్పి పేరు మార్చారు అంతే తప్పిస్తే సేమ్ ల్యాండ్ని యూటిలైజ్ చేస్తున్నారు, సేమ్ డెవలప్మెంట్స్నే కంటిన్యూ చేస్తున్నారు. బట్ ప్రొజెక్షన్ ఈజ్ డిఫరెంట్. బట్ గుడ్ పాయింట్ ఏంటంటే ఈ గవర్నమెంట్, ప్రీవియస్ గవర్నమెంట్ ఎవరైనా సరే ఆ ల్యాండ్ని యూటిలైజ్ చేసి అదొక డిఫరెంట్ గ్లోబల్ సిటీగా అయితే తీసుకొస్తారు. ఏంటి మేడం, గత 1 year నుంచి హైదరాబాద్ మార్కెట్లో ఏం జరుగుతుంది? మార్కెట్ వేగమైన పెరిగిందంటారా? లేదండి, అలానే జరుగుతా మార్కెట్ స్టాగ్నేషన్ గానే ఉంది. జనాలు ఎలా ఉన్నారు అంటే ఇప్పుడు వస్తున్న అనౌన్స్మెంట్స్ మీద అగ్రెసివ్గా వెళ్ళి ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేయట్లేదు. మహేశ్వరం అనగానే మహేశ్వరంకి వెళ్ళట్లేదు, ముచ్చర్ల అనగానే ముచ్చర్లాకి వెళ్ళట్లేదు. కాకపోతే ఒక ప్లస్ పాయింట్ ఏముంది అంటే, ఇంతకుముందు గవర్నమెంట్ రాగానే ఆ ఫార్మాసిటీ రద్దు అన్నారు. లేదు మేము ఆ ప్రాంతాన్ని వేరే రకంగా మారుస్తామనడం వల్ల అక్కడ కొంచెం స్టెబిలైజేషన్ మాట వచ్చిన వాస్తవమే. కానీ మార్కెట్ అయితే అగ్రెసివ్గా లేదు, అలా అని డిప్రిసియేషన్లోనూ లేదు, స్టేబుల్గా ముందుకెళ్తూ ఉంది. కొన్ని అంటే కొనడం అనే సంఖ్య అనేది ఒక రకంగా తగ్గింది. ఇది బయర్ రైట్ టైమా, సెల్లర్ రైట్ టైం? అంటే బయ్యర్స్ మార్కెట్ అంటే ప్రైజెస్ ఎవరు తగ్గించి అమ్మటం లేదు. సో సెల్లర్స్ మేము 1,000 తగ్గిస్తాము, 2,000 తగ్గిస్తామని ఏ సెల్లరు ఆఫర్స్ ఇవ్వటం లేదు. ఎట్ ద సేమ్ టైం బయ్యర్స్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ ఫ్లెక్సిబిలిటీని బట్టి ఆర్గానిక్గా ఏ ఏరియాస్ ఉంటాయనే దాన్ని బట్టి పీపుల్ ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తున్నారు. కానీ ప్రైజెస్ వైజ్ పెద్ద కరెక్షన్ అయితే జరగాలి. జరిగితే అప్పుడు ఈ గవర్నమెంట్ తీసుకుంటున్న డెసిషన్స్, ఎందుకంటే మీరు ప్రీవియస్గా చూసారు అంటే ఇలా గ్రోత్ ఉండొద్దు, వర్టికల్గా కాదు, హారిజాంటల్ గ్రోత్ ఉండాలి అనేది హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు చెప్పారు. కాబట్టి ఆ రకంగా శాటిలైట్ టౌన్షిప్స్ ఫామ్ అయ్యి మోర్ నెంబర్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ వచ్చింది అనుకోండి, 100% ప్రైస్ కరెక్షన్ అనేది జరుగుతుంది. ప్రైస్ కరెక్షన్ జరిగిన రోజు మార్కెట్ అనేది స్టెబిలిటీ అవుతుంది.
స్టేబుల్ అవుతుంది. ఓకే మేడం. తర్వాత గవర్నమెంట్ ఫస్ట్ రావడం లుకిస్ట్ పేరుతో కూడా ఒక పాలసీ తీసుకుని వచ్చింది. సో అది ఎంతవరకు ఇప్పుడు లక్ష్మణ్ గారు, మనము 1 year బ్యాక్ ఈస్ట్ ఎందుకు డెవలప్ అవటం లేదు, ఆ వీడియో లింక్ కూడా మీరు కింద వేయండి. మనము ఈస్ట్ లీప్ పాలసీ అని తీసుకొచ్చారు. దెర్ ఈస్ ఎ పాలసీ, లుక్ ఈస్ట్ కాదు, ఈస్ట్ లీప్ పాలసీ అనేది ప్రీవియస్ గవర్నమెంట్ తీసుకొచ్చి ఈస్ట్కి రండి, మీరు పెట్టుబడులు పెట్టండి, ఇన్ఫోసిస్ ఒక్కటే అక్కడ ఉంది అండ్ ఎయిమ్స్ మాత్రమే ఉంది. అండ్ డెవలప్మెంట్ వైజ్ తీసుకుంటే కూడా టూరిజం వైజ్ యాదగిరి గుట్టని ఆ రకంగా, యాదాద్రి టెంపుల్ని ఆ రకంగా డెవలప్ చేశారు. కమ్ ఇన్వెస్ట్ అని దెర్ ఈస్ ఎ పాలసీ కాల్డ్ ఈస్ట్ లీప్ పాలసీ. మనమే దాన్ని డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఏంటి, లుక్ ఈస్ట్ కూడా రండి అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే 4 దిక్కుల్ని సమపాలనలో డెవలప్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. ఈవెన్ ఇప్పుడు మనం రీజనల్ రింగ్ రోడ్ కూడా తీసుకుంటే మనకు నార్త్లో మనం సర్కంఫరెన్స్ తీసుకున్నట్లయితే మనకు భువనగిరి వైపుకి ఎగ్జిట్ పాయింట్ వస్తుంది కదా. సో దట్ ఈస్ సౌ. అండ్ ఈవెన్ రీజనల్ రింగ్ రోడ్ ఎగ్జిట్ పాయింటే కాకుండా మెట్రో కనెక్టివిటీని కూడా ప్రతిపాదిస్తున్నారు. కాబట్టి ఈస్ట్ వైపుకి ఇన్వెస్ట్మెంట్స్ని, కంపెనీస్ని ఇన్వైట్ చేస్తున్నారు. దట్ ఈస్ కాల్డ్ లుక్ ఈస్ట్. సో వేరే అంటే ఇంతకు ముందు మన హైదరాబాద్ తీసుకుంటే వెస్టే ఎక్కువ ప్రామినెంట్గా ఉంటుంది. ఎందుకు చెప్పండి? ఎయిర్పోర్ట్ యాక్సెస్. ఇప్పుడు ఒక ఎన్ఆర్ఐ, ఒక ఫారిన్ కంపెనీ వస్తే ఎయిర్పోర్ట్లో దిగి ఈజీగా ORR ఎక్కేసి వచ్చేయచ్చు. మరి నియోపోలిస్ తీసుకోండి, నియోపోలిస్ కూడా అంతే కదా. నియోపోలిస్కి ఏకంగా ఒక సపరేట్ ట్రంఫెట్టే ఉందిగా. అంటే ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు మీరు ఎగ్జిట్ కూడా దిగకుండా ట్రంఫెట్ మీద నుంచి యాక్సెస్ చేయొచ్చు. అలా మంచి ఇన్ఫ్రా అంతా కూడా వెస్ట్లోనే డెవలప్ చేస్తున్నారనమాట. దానివల్ల ఏంటంటే డెవలప్మెంట్స్ అన్ని, కంపెనీస్ అన్ని, ఎంప్లాయ్మెంట్స్ అంతా కూడా ఎక్కువ మోతాదులో ఎక్కడున్నాయి, వెస్ట్లోనే లొకేట్ అయ్యి ఉన్నాయి. అలా కాదు, ఒక సైడ్ ప్రిడామినెంట్గా ఉండకూడదు, మొత్తం డైవర్సిఫై చేయాలన్న దాంతో దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ఈస్ట్ ఆల్సో, విచ్ ఇస్ ఎ గుడ్ పార్ట్. బట్ ఈస్ట్లో ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే ఈస్ట్లో ఎవరైతే ఉన్న వాళ్ళే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు సౌత్లో ఉన్న వాళ్ళు, వెస్ట్లో ఉన్న వాళ్ళు, సౌత్ వెస్ట్లో ఉన్న వాళ్ళు, నార్త్లో ఉన్న వాళ్ళు తక్కువగా వెళ్తారు అక్కడికి. సో కాబట్టి ఏంటంటే ఎవ్రీ డైరెక్షన్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, కానీ ఏ డైరెక్షన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత రిటర్న్స్ మీకు వస్తాయి అనేది ఇంపార్టెంట్. అక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ అమరావతి మళ్ళీ యాక్టివ్గా అక్కడ పనులు అయితే జరుగుతున్నాయి. సో ఆ ఎఫెక్ట్ కూడా కొంత ఇక్కడ ఉన్నది అంటున్నారు, ఎంతవరకు నిజం అంటే? 100% అదే అంటున్నానండి. ఇప్పుడు మీ దగ్గర ₹1,00,00,000 ఉందనుకోండి, మీరు ఏం చేస్తారు? ఇంతకు ముందు అయితే 1,00,00,000 తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తారు? స్ప్లిట్ చేసి వైజాగ్లో భోగాపురం దగ్గర కొందాము, లేదా తిరుపతి తుడా దగ్గర కొందాము, లేకపోతే మనకు దొరికితే మనం క్యాపిటల్ రీజియన్లో కొందామని ఆలోచిస్తారా లేదా? అయిపోయింది కదా డైవర్సిఫికేషన్. ₹1,00,00,000 స్ప్లిట్ అయితే చేశారు కదా, దానివల్ల ఎవరికి ఇంపాక్ట్? గవర్నమెంట్ రెవెన్యూ డ్యూటీకే కదా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్ అమౌంట్ని డైవర్సిఫై 100% చేస్తున్నారు. చేయటం లేదని మనం అనకూడదు, చేస్తున్నారు. ప్రెజెంట్ ఓపెన్ ప్లాట్స్ మార్కెట్ ఎలా ఉంది మేడం హైదరాబాద్? ఓపెన్ ప్లాట్స్ అంటే HMDA ప్రైజెస్ అయితే ఏమాత్రం తగ్గలేదండి. సౌత్లో అలాగే ఉన్నాయి, వెస్ట్లోనూ అలాగే ఉన్నాయి, సౌత్ వెస్ట్లోనూ అలాగే ఉన్నాయి. బెంగళూరు హైవే తీసుకుంటే రీసెంట్ మనకు బడ్జెట్ అలొకేషన్లో కూడా బెంగళూరు హైదరాబాద్ గ్రోత్ కారిడార్కి ఫండ్ అలొకేట్ చేశారు. శ్రీశైలం హైవే మీకు తెలిసిందే, ఉన్న రేట్ల మీద ఒక ఫ్లాట్ ప్రైస్లో వెళ్తా ఉంది, ముందుకెళ్తుంది. 4th సిటీ అనగానే ప్రైజులు పెరిగితే కొనడానికి పీపుల్ అయితే సిద్ధంగా లేరు. ఎందుకంటే ఈ గ్యాప్ అంతా ఎప్పుడు జరిగింది? 1 monthలో జరుగుతోంది, 6 monthsలోనే కదా ఇదంతా. ఫార్మసిటీ రద్దనంగానే మళ్ళీ ప్రైజెస్ ఒకసారి స్టాగ్నేషన్ అయిపోయింది. ఇప్పుడు పాజిటివ్గా వచ్చింది, అంటే స్టెబిలైజ్ అయ్యింది అనమాట. మళ్ళీ మెట్రో కూడా మేము క్యాన్సిల్ చేస్తూ ఉన్నారు, ఎక్కడి నుంచి? రాయదుర్గం నుంచి శంషాబాద్కి. అప్పుడు ఇంపాక్ట్ అయింది. సో నేనేమంటున్నాను అంటే ప్లాటింగ్ మార్కెట్ HMDA అయితే పెద్దగా మారలేదు, ఎందుకంటే అవి ఆల్రెడీ పర్మిషన్స్ వచ్చేసి రెసిడెన్షియల్ జోన్లో ఉన్నాయి కాబట్టి ఇట్స్ ఆల్రెడీ ఆ ప్రైజెస్ అలాగే ఉన్నాయి. ఏ మార్కెట్లో ఉండాలో ఏ బ్రాకెట్లో అవైలబిలిటీ ఉన్నాయి. DTCP అండ్ ఏకర్స్ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయ్యే వాటిల్లో కొంచెం ప్రైస్ కరెక్షన్ అయితే జరిగింది. రా ల్యాండ్ అనేది కొంచెం అఫోర్డబిలిటీలోకి వచ్చింది. అది ఎటు సైడ్ వచ్చింది? మేబీ ఇట్ ఈజ్ ఇన్ ద ఈస్ట్లో కొంచెం ఫ్లెక్సిబుల్ వచ్చింది. సౌత్లో DTCP లిమిట్స్లో కొంచెం ఫ్లెక్సిబిలిటీ వచ్చింది. వేరాస్ ద కోర్ పార్ట్ ఆఫ్ సౌత్ వెస్ట్లో కావచ్చు, ఎస్పెషలీ శ్రీశైలం హైవేలో మాత్రం రాలేదు, కరెక్షన్ అయితే జరగలేదు. రియల్ ఎస్టేట్లో మీరు ఎలాంటి పెట్టుబడులు పెట్టాలి, ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి అని మీరు కనుక
రైట్ ఇన్ఫర్మేషన్ కోరుకున్నట్లయితే sinfraheights.com విజిట్ చేయండి. కింద కనిపిస్తున్న నెంబర్ని కూడా అప్రోచ్ అవ్వండి. ఖచ్చితంగా మేము మీకు రైట్ డైరెక్షన్ని సజెషన్ ఇవ్వడం జరుగుతుంది.